హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపనాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఊర్లో పొలాలని అలాగే నీరుని కూడా చూపిస్తూ ఉన్నాను అనమాట. అంటే ఏ నది ప్రవహిస్తూ ఉంటుంది మా ఊరికి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ఎండింగ్ వరకు వీడియోని చూడాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడే ఇందాకే మేము వచ్చేదానికంటే ముందే మొత్తము వరిమల్లో విత్తనాలు అనేవి చల్లారనమాట. అంటే మనకి వడ్లు ఉంటాయి కదా, అవి 2-3 రోజులు ఇంటి దగ్గరే నానబెట్టి కొంచెం మొలకొచ్చిన తర్వాత ఇలా మనకి ఒక మడిలో మొత్తము వడ్లు అనేవి చల్లుతారు. అవి కొన్ని రోజులకి మొలకొస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మునిగి మనకి మళ్ళీ తేలిన పొలాలన్నమాట. సో మా ఊరి ఒడ్డు వరకు ఆనుకుంటాయని మీకు నీళ్ళు మొన్న వీడియోలో కళ్ళంలో కూడా చూపించాను కదా. సో ఇవే ఆ నీళ్ళు మేము చూపిస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్ళి మీకు ఒకసారి వీడియో తీసి పెట్టాలని నేను అనుకున్నాను అనమాట. సో అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ అన్ని పక్షులు, మనకి పావురాళ్ళు, అలాగే కొంగలు, చేపలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మా ఊరిలో మాకైతే చేపలకి అస్సలు కొదవలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పట్టుకొని తినేసేయచ్చు అనమాట. మాకు ఈ ఫిషెస్ బాగా దొరుకుతాయి. అలాగే నేనైతే ఇప్పుడు తినకూడదు అనేసి నేను ఫిష్ వేట, నెక్స్ట్ ఫిష్ ఎలా చేసుకోవాలి అనే వీడియోస్ తీయలేకపోతున్నాను ఫ్రెండ్స్. నా హెల్త్ మంచిగా అయిన తర్వాత నేను ఫిష్ తినేటప్పుడు నాకు ఫిష్ బంగి అని చేసుకుంటాం అనమాట. అంటే చేపలను కాల్చి దాన్ని దంచి చేస్తారు బంగి అని. అది చాలా ఫేవరెట్ ఫుడ్ నాకైతే. అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. దానిలను మనము లడ్డుల్లా చుట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు బాక్స్లలో. ఇక్కడ మీకు ఇవాళ కనిపిస్తుంది కదా తాడు, అదంతా వలలు వేశారనమాట. ఇంక ఇదంతా చేపలు పడతాయి. ఈవినింగ్ వచ్చి చూసేసరికి చాలా చేపలు వస్తాయి అన్నమాట. నేనైతే చేపల ఫ్రై, అలాగే బంగి ఎలా చేస్తారు అలాంటి వీడియోస్, చేపల పులుసు, ఇవన్నీ నేను చేసి పెట్టాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏమంటే ఈసారి కాకుండా ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను తినేటప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో నేను తినేటప్పుడు తప్పకుండా మీకు ఎలా చేసుకోవాలి అనేది వీడియో తీసి పెడతా అనమాట. బంగి ఫేవరెట్. అసలు బంగిని ఇష్టపడని వాళ్ళంటే ఎవరు ఉండరు మా ఊర్లో అయితే. అంత బాగా తెలుసు అనమాట. దాని ప్రిపరేషన్, రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే వాటర్ దగ్గరికి వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, మనకి వాటర్ అనేవి ఇలా ఫుల్ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి కుండలు కూడా చాలా దూరంగా ఉన్నాయి. ఫుల్ నీళ్ళు వచ్చాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఏమంటారు, ఏటిగడ్డ పొలాలు అంటారనమాట. అంటే ఏరు వచ్చి వెళ్ళిన తర్వాత మనము నాటు అనేది వేస్తూ ఉంటారనమాట. కొందరు వరిమడి వేసుకుంటారు, కొందరు జొన్నలు వేసుకుంటారు. మనకి నీళ్ళు పోయే శాతాన్ని బట్టి వేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ మనకి ఏటి దగ్గర ఉన్న పొలాలు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేనైతే వాటర్ చూపిస్తున్నాను అనమాట. ఇవన్నీ మనకి పొలాలే. ఏమంటే నీళ్ళ ఉష్ణోగ్రత ఇప్పుడు ఎక్కువ అవుతుంది కదా వాటర్, సో అందుకే ఇంత దూరం వచ్చాయి. కొన్ని రోజులు అయిన తర్వాత మనకి వాటర్ అనేవి పోతాయి అన్నమాట లోపలికి. అప్పుడు మళ్ళీ ఇదంతా పొలాలు వేస్తూ ఉంటారు. నెక్స్ట్ అక్కడ మధ్యలో అయితే ఒక రేగిపళ్ళ చెట్టు ఉంటుంది అనమాట. బాగా ఫుల్ రేగికాయలు కాస్తాయి. అది మనం ఏరు లేనప్పుడు చూడాలి. ఇప్పుడు మునిగిపోయింది చెట్టు. సంక్రాంతికి వచ్చినప్పుడు నేను తప్పకుండా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ ఏంటంటే మనకి కృష్ణ అలాగే తుంగభద్ర రెండు కలిసి ఉన్న నది నీళ్ళు అన్నమాట. మనకి దీంట్లో కృష్ణ అలాగే తుంగభద్ర నీళ్ళు రెండు మిక్స్ అయ్యి ఉంటాయి. కానీ ఇక్కడైతే దాదాపు తుంగభద్ర, అల్లంపూర్ అనగానే మనకి తుంగభద్ర అని అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సంగమేశ్వరం తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీలో చాలామందికి. ఆ సంగమేశ్వరం మాకు చాలా దగ్గర అనమాట. సో సంగమేశ్వరం నీళ్ళు అలాగే మా నీళ్ళు అన్నీ కలిసే ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పొలాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మునిగి తేలినాయి అన్నమాట కొన్ని. ఇంకా అవంతా తేలుతాయి మొత్తము. మనకి ఇప్పుడు మీకు వాటర్ ఎక్కడికైతే కనిపిస్తున్నాయో అవన్నీ పొలాలే అనమాట. కొన్ని రోజులు అయినాక వాటర్ తక్కువ అయినప్పుడు అవన్నీ తేలుతాయి. అప్పుడు మనకి మొక్కజొన్న, వరి
ఏది కావాలంటే అది వేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి తుమ్మ చెట్టు దగ్గర కూర్చున్నాం కదా, ఈ తుమ్మ చెట్టు దగ్గరికి వరకు మొత్తం నిండిపోయి ఉండే అనమాట నీళ్ళు. అవన్నీ మనకి ఇప్పుడు తీసేసింది చూడండి వండు. మనకి ఇలా నీళ్ళు తీసిన తర్వాత వరి మళ్ళీ అనేవి వేసుకుంటూ ఉంటారనమాట. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి జేసీబీ వచ్చిందనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి గినాలకు ఉన్నాయి కదా పారం చెట్లు, అవి తీసేస్తే మంచిది కదా, ఇంకా పంటలు వేసేటప్పుడు లోపలికి నీడ నెక్స్ట్ అలాగే కొమ్మలు పడుతూ ఉంటాయి అనేసి. సో అందుకే జేసీబీ వచ్చి మొత్తం మనకి ఇట్లా తీసేస్తూ ఉందన్నమాట. లేకుంటే వాళ్ళ కింద పడతారు, లేకుంటే వాళ్ళ కింద చూడు అసలు గాండే లేవు అవి సపోర్ట్ అన్నమాట. ఏ తేనె తిట్టా సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడైతే కాలువలో నీళ్ళు పారుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. సో మేమైతే ఫుడ్ తినడానికి హ్యాండ్ వాష్ చేసుకుందాం అనేసి నేనైతే వాటర్ తీసుకొని రావడానికి వచ్చాను అనమాట. మనకి తాగడానికి ఇంటి నుండి తెచ్చుకుంటాము. నెక్స్ట్ ఇట్లా బౌల్స్ అవి ఇక్కడ కాలువలోనే కడుగుతూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, మాకైతే వాటర్ అయితే ఫుల్ ఉంటాయి అన్నమాట. నీళ్ళకి అసలు కొదువ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ జారుతున్నా అనమాట. మనకి రాయి ఉంటుంది కదా, అది కదులుతుంది. సో భయం అవుతుంది, జారుతావమ్మ జాగ్రత్త అని చెప్తూ ఉన్నారనమాట. సరేలే ఏం కాదు వస్తా అనేసి నేను గిన్నెలో నీళ్ళు తీసుకొని వస్తున్నా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు వీడియో చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫుడ్ తినడానికి మేమైతే కూర్చుంటూ ఉన్నాం కదా. సో ముందుగా అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కాలువ దగ్గరికి వచ్చామన్నమాట. కాలువ పక్కనే ఇట్లా ఒడ్డు ఉంటుంది అనమాట, ఆడ కూర్చొని ఫుడ్ తింటాము. మీరందరూ కూడా వాచ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం పొలాల దగ్గరికి వస్తే మీ అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది కదా, ఇట్లా అన్నీ కలిసి ఒక బౌల్లో వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ వచ్చేసి. సో అన్ని క్యారియర్ గిన్నెలకి రైస్ తెచ్చింటారు కదా, సో ఆ రైస్ అంతా వేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ మేము తిన్న ఫుడ్ ఏంటి అంటే అన్నం, పప్పు, సాంబార్, నెక్స్ట్ వచ్చేసి పచ్చడి అన్నమాట. సో అవన్నీ కలిపి ఒకటేసారి ఇలా తినడం పొలాల్లో ఉన్న వాళ్ళందరికీ అలవాటు కదా. సో మేము కూడా అలానే తిందామనేసి అన్నీ కలిసి ఒక పెద్ద బౌల్లో వేసామన్నమాట. చూడండి, ముందుగా అయితే రైస్ వేసేసాం కదా, ఇది వచ్చేసి పప్పు అలాగే పచ్చడి కూడా మిక్సప్ అయిపోయిందనమాట దాంట్లోనే. సో పప్పు పచ్చడి, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సాంబార్ అనమాట. ముందుగా అయితే పప్పు క్యారెల్లో నుండి తీసి వేస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, పప్పు అలాగే పచ్చడి అనమాట. పచ్చడి కూడా దాంట్లోనే మిక్స్ అయ్యి ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అసలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అసలు టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. ఇట్లా ఎంతమంది పొలాలకు వెళ్ళి ఇలా మంచిగా తిని ఎంజాయ్ చేస్తారో నాకు కూడా చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ కూడా వేసేసారు. చూడండి మిక్స్ చేస్తున్నారు, చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పొలం దగ్గర తింటూ ఉంటే ఎంత తిన్నా కానీ ఇంకా మనకి తినాలి అనిపిస్తుంది. అలాగే చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుందన్నమాట. క్లైమేట్ అయితే నాకైతే చాలా ఇష్టము. క్లైమేట్ అనేది బాగుంది, ఎండ అనేది రాలేదన్నమాట. మేము వెళ్ళిన రోజు మొత్తం నీడగానే ఉంది, ఇంకా మాకైతే అలసట కూడా అనిపించలేదు.
చాలా బాగా పోయినంతసేపు ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. ఏంటంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు చేపలు కాల్చుకొని తినాలి అని అనుకున్నాం అనమాట. ఆ ఒక్క క్లిప్ మిస్ అయింది. నెక్స్ట్ టైం పక్కా వచ్చినప్పుడు నేను చేపల్ని కాల్చుకొని ఎలా ఏం వేసుకొని తింటాం అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అసలు. ఇట్లాంటివన్నీ ఊర్లలోనే జరుగుతాయి అన్నమాట. మనకి ఇట్లా ఏరు దగ్గర ఉన్న చోట బాగుంటుంది ఎంజాయ్మెంట్ అనేది. కానీ మనం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వాటర్ దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కదా. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఫుడ్ తింటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ తింటూ ఉండండి, తిందురండి. చూడండి, నేనైతే ఫస్ట్ ఒక ముద్ద టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఎట్లుంది అనేసి అడుగుతూ ఉంటే చాలా బాగుంది, సూపర్ అని చెప్తూ ఉన్నాను అనమాట. మేమైతే ఈరోజు పొలంకి వచ్చి ఫుడ్ని ఇలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం అనమాట. మీ అందరిలో కూడా ఎవరికైనా ఇలా పొలాలకు వచ్చి బాగా ఆడుకొని ఎంజాయ్ చేసి ఉంటారా, లేదా ఎంజాయ్ చేయడం ఇష్టమా అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఈ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye friends.